సభకు నమస్కారం. ఈ కానిస్టేబుల్ మూవీ ట్రైలర్ లాంచింగ్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి మా కాన్స్టిట్యున్సీ ఓటర్ వారు జగదీష్ గారు. సో కాబట్టి కంపల్సరీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా ఈ ఫంక్షన్కి రావాల్సి ఉండే. యాక్చువల్గా అన్ఎక్స్పెక్టెడ్ ఈరోజు అసెంబ్లీ ఉంది కాబట్టి అసెంబ్లీలో అందులో ఇప్పుడు రాష్ట్రం అంతా బీసీ వైపు చూస్తుంది. సో బీసీ బిల్లు మీద ప్రధాన చర్చ జరుగుతుంది కాబట్టి వారు ఆ చర్చలో టీఆర్ఎస్ పార్టీ తరఫున కంపల్సరీ ఉండాలి, ఒక బీసీ నాయకులు కాబట్టి వారు అక్కడ కంపల్సరీగా అసెంబ్లీలో ఉండి ఈ ప్రోగ్రాంకి రాలేకపోయినందుకు జగదీష్ కూడా శుభాకాంక్షలు చెప్పమని చెప్పిండు. అలాగే మన డైరెక్టర్ ఆర్యన్ గారు, ఆల్రెడీ మన వరుణ్ సందేశ్ గారు ఇంటి దగ్గర మూవీ సాంగ్ కూడా ఒకటి శ్రీనివాస్ యాదవ్ గారు లాంచ్ చేశారు, మీకు ఐడియా ఉంది. సో కాబట్టి దయచేసి ఈ మూవీ అంతా కూడా అంటే మనందరం అన్ని పండుగలు చాలా జాగ్రత్తగా ఇళ్లలో సంతోషంగా చేసుకుంటే ఒక కానిస్టేబుల్ అనేవాళ్ళు రోడ్ల మీద ఉండి మనకు భద్రత ఇచ్చే అలాంటి ఒక మూవీ సబ్జెక్టు తీసుకొని సినిమా చేయడం అనేది చాలా అరుదైన సంఘటన ఇది. అలాంటి కానిస్టేబుల్ మూవీ అంటే జగదీష్ మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది. అంటే ఇట్లాంటి చిన్న సినిమాలని చలనచిత్ర రంగం అనేది ఆదరిస్తలేదు. మా హరికృష్ణ గారు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి హరికృష్ణ గారు జగదీష్కి ఆయన మద్దతు ఇచ్చి మీ యొక్క ఫిలిం ఇండస్ట్రీ ద్వారా వారికి ఈ యొక్క సినిమా రిలీజ్కి సహకరించాలని కోరుతూ, అలాగే మా గద్దరన్న గారు రేవంత్ రెడ్డి గారు ఒకటే పాటతోటి ముఖ్యమంత్రి గారు చేశారు. మీకు అందరికీ తెలుసు 3 రంగుల జెండా. ఒక్కసారి ఆ 3 రంగుల జెండాతోటే మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన విషయము జనరల్గా అందరికీ తెలుసు అనుకుంటుంది. సో అంత చక్కటి అంటే ఆ ఒక్క సాంగ్తో కాకుండా మీ మంచి మనసు చూడు, పార్టీలు వేరైనా 3 రంగుల జెండా పాడమని అడుగుతున్నాడంటే చాలా గొప్పడు. 3 రంగులు అనేది ఓన్లీ పార్టీ కాదు, 3 రంగుల జెండా అనేది మన జాతీయ గీతం అది. బట్ ఆ సాంగ్ తోటి ఆయన హైలైట్ అయింది కాబట్టి చెప్తున్నాం, గద్దర్ ఒక ఇంపార్టెన్స్ గురించి చెప్తున్నాం కాబట్టి. సో పార్టీలు అనేది జనరల్గా రాజకీయ ఎలక్షన్ల టైంలో ఉంటాయి కాబట్టి మిగతా టైంలో అదేం పెద్ద ఇంపార్టెంట్ కాదు. దయచేసి బట్ సినిమాని చిన్న సినిమాలు అంటే మన తెలంగాణలో చిన్న సినిమాలు బతకలేని పరిస్థితిలో ఉన్నాయి ప్రస్తుతం. అంటే ఎవరైతే చిన్న సినిమా తీసిరో మా శివారెడ్డి నాకు తెలుసు, మాట్లాడొస్తానో సగం ఆపేస్తాను అని. అయితే మా శివారెడ్డి అని ఎవ్రీ టైం మా గణేషన్కి వస్తాడు, మా మధురానగర్ కాలనీ. గత 3-4 సంవత్సరాలుగా ఎవ్రీ ఇయర్ వాళ్ళు మా గణేషన్ దగ్గరకు వచ్చి మమ్మల్ని అందరినీ ఆనందింపజేస్తారు. వారికి కూడా మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా హరికృష్ణ గారు అయితే హరికృష్ణ మా జగదీష్కు ఈ చిత్ర బృందానికి అందరికీ మీరు సహకరించి ఈ యొక్క చిత్ర రిలీజింగ్లో మీ యొక్క ప్రధాన పాత్ర ఉండాలని చెప్పి ప్రభుత్వం తరఫున మీకు మా తరఫున రిక్వెస్ట్ చేస్తూ, మా కాన్స్టిట్యున్సీ ఓటర్ అయినా కాబట్టి మీ మద్దతు మా తరఫున అంటే సీనన్న కూడా ఆల్రెడీ మాట్లాడతానని చెప్పారు కాబట్టి మీరు కూడా కొద్దిగా దానికి సహకరించాలని కోరుతూ, ఈ యొక్క సినిమాలో పనిచేసినటువంటి హీరోయిన్ గారు కానీ సాంకేతిక బృందం, రైటరు, మ్యూజిక్స్ ఇంకా మిగతా అందరికీ సాంకేతిక బృందానికి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన పత్రికా విలేకరులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు కల్పలత గారిని ఒక 2 మాటలు మాట్లాడవలసింది.